హాయ్, ఈరోజు పండు మిరగాయల పచ్చడి ఎలా చేయాలో చూద్దాము. 3 కేజీలు తీసుకొచ్చాము పండు మిరగాయలని. 1 కేజీ మంట మిరగాయలు, 2 కేజీలేమో మంట లేనివి కడిగి ఆరబెట్టుకొని తొడాలు తీస్తున్నాము. 3 స్పూన్స్ మెంతులు ఫ్రై చేయండి. చిటపట అనే వరకు ఫ్రై చేయండి. 6 గిద్దలు కల్లుప్పు తీసుకున్నాను. గ్రైండర్లోకి వేస్తున్నాము పండు మిరపకాయలని. కొంచెం మెదిగాక కల్లుప్పు వేయండి. మొత్తం వేయకండి, కొంచెం వేసుకోండి. మళ్ళీ మధ్యలో వేసుకోవచ్చు. 6 గిద్దలు పడుతుంది 3 కేజీల పండు మిరపకాయలకి. 1/2 కేజీ చింతపండు, ఒక 100 గ్రాముల ఆముదం కూడా వేసుకోండి. కలర్ చేంజ్ అవ్వదు, 1 ఇయర్ అయినా అలానే ఉంటుంది. ఫ్రై చేసి పెట్టుకున్న మెంతులను కూడా వేసుకోవాలి. చూడండి, మా ఇంట్లో పెద్ద గ్రైండర్ లేదు, వేరే వాళ్ళ ఇంట్లో పట్టిస్తున్నాము. పండు మిరగాయల సీజన్ అయిపోతుంది. ఎవరైనా పట్టుకోకపోతే పట్టుకోండి, మళ్ళీ అంత నీరు ఉండదు కాయల్లో. మిగతా కల్లుప్పుని కూడా వేసుకోండి. ఒక 1/2 కేజీ టమాటాలని కట్ చేసి వేసుకోండి, గుజ్జుగా ఉంటుంది. 1/2 కేజీ చిన్నులపాయలు, అన్నీ కొలత ప్రకారమే వేసుకోవాలి. 3 కేజీల పండు మిరగాయలకి 1/2 కేజీ చింతపండు, 1/2 కేజీ చిన్నులపాయలు, 6 గిద్దల ఉప్పు, ఆముదం 100 గ్రాములు. పండు మిరగాయలు ఎక్కువ తీసుకుంటే ఈ కొలత ప్రకారం వేసుకోండి. ఆల్మోస్ట్ అయిపోయింది. మరీ మెత్తగా పట్టించకండి. ఇంకా తీసేస్తున్నాం మేము. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఏమైనా వంటల వీడియోలు కావాలంటే కామెంట్ చేయండి. తిరగమాత వేసుకొని తినేయడమే. థ్యాంక్ యూ.